అదే మన చిదానంద ఆశ్రమం ట్రస్ట్. రిద్ధి సిద్ధి సభ్యులందరికీ శుభాకాంక్షలు. గత సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖున ప్రారంభమైన రిద్ధి సిద్ధి కార్యక్రమం నిర్విఘ్నంగా ఈ రాబోయే ఏప్రిల్ 4వ తారీఖుతో ముగుస్తుంది. పూర్ణాహుతికి సిద్ధమవుతున్న చిదానంద ఆశ్రమం ట్రస్ట్ మరొక వినూత్నమైన పథకం ద్వారా రిద్ధి సిద్ధిని ప్రవేశపెడుతోంది. ఇది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన పద్ధతి. రిద్ధి సిద్ధిలోని వేద విద్య ద్వారా ప్రతిరోజు చేసే మహాలింగార్చన, మీ పేరు మీద చేసే చండీ హోమం, సూర్య నమస్కారాలు, శ్రీచక్ర నవావరణ, ఇవన్నీ నిష్ణాతులైనటువంటి బ్రహ్మల చేత చేస్తున్న కార్యక్రమాలు. అయితే వీటి ఫలితాలని మీ గోత్ర నామాల మీద ధారపోయటానికి చేసే ప్రక్రియలో ఏదైనా ఒక లోపం జరగటం లేదా మీకు అది సరిగా ఆ పూజా ఫలితం అందకపోవటం జరగచ్చన్న ఒక సుదీర్ఘమైన పరిశోధన నా ఆలోచనలో వచ్చిన ఈ చిన్న సాధన రిద్ధి సిద్ధికి దారపోస్తున్నాం. మొట్టమొదటిగా రిద్ధి సిద్ధిలో ఒక 10 మందిని ఎన్నుకుని వీరి పేరు మల్లయోధులు అని పెట్టాం. మల్లయోధులు అంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. మల్లయోధులు అంటే మనలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని ఎదుర్కొనే అతి శక్తివంతమైన వీరులు. ఈ మల్లయోధులు మామూలుగా ఏదో ఒక విధానంలో జపాలు తపాలు చేస్తూ మీ గోత్రాల మీద నీళ్లు దారపోయటం జరిగితే మల్లయోధులు ఎలా అవుతారు? మామూలు వ్యక్తులే అవుతారు. అందుకని ఒక వినూతమైన పద్ధతిలో 10 మందిని ఎన్నుకోవటం జరిగింది. వీరికి పతాంజలి యోగ సూత్రాల ప్రకారం ఉన్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తూ కొన్ని ప్రత్యేకమైన ప్రాణ విద్యలు, ప్రాణశుద్ధి, మంత్రసిద్ధుల ద్వారా వీళ్లలోని ఆత్మసాక్షిని బయటకు తీసుకొచ్చి అది రిద్ధి సిద్ధి సభ్యులలో ప్రతి కుటుంబానికి వేదాలలోంచి వారు చేసేటువంటి పూజా ప్రక్రియల్లో వచ్చిన ఫలితాన్ని అందించాలి అన్నది నా తాపత్రయం. చూడండి, మల్లయోధులు ఉదయం ప్రారంభమవగానే జలనేతి అనే కార్యక్రమంతో వారి సాధన ప్రారంభమవుతుంది. ఆశ్రమంలో వర్షాలు వచ్చినా, ఆరునూరైనా, ఏదైనా అవనండి, ఈ మల్లయోధులు 5ంటికి ఉదయం లేచి ఇలా జలనేతి కార్యక్రమంలో పాల్గొంటారు. జలనేతి ఎందుకు అని మీరు అడుగుతారు. ఏ వ్యక్తి అయినా, ఎవరినైనా శుభం ఆశించాలంటే 3వ నేత్రం ప్రత్యక్షంగా శుద్ధిగా ఉండాలి. ఈ 3వ నేత్రాన్ని హీలింగ్కి వాడేటప్పుడు ఖచ్చితంగా జలనేతి మొట్టమొదట ప్రక్రియ. అది చేసినప్పుడే పరిపూర్ణమైనటువంటి శుద్ధి వారికి జరుగుతుంది. ఆత్మసాక్షిగా ఇతరులకి సహాయం చేయాలన్న వ్యక్తి ఖచ్చితంగా 3వ నేత్రానికి సాధనలో ఉండాలి. ఇది చాలా అవసరం. ఈ ప్రక్రియ ద్వారా వీళ్ళు తాను ఇతరుల కోసం పనిచేస్తున్నాను అనే సాధనకి మానసికంగా సిద్ధపడుతున్నారు అన్నమాట. ఇక్కడ దాకా నా అనేటప్పుడు లత ఆ దగ్గర బాగా ఇక్కడికి వచ్చారు, బాగా అయిపోవాలమ్మా. మరి ఇమ్యూనిటీ హీ అనేటప్పుడు ఇక్కడి నుంచి దారగా ఇక్కడ ట్యూబ్లోకి వచ్చారు, ఇక్కడ దాకా కలుస్తున్నాను. అంత లాంగ్ రావాలి. స్టార్ట్ లెఫ్ట్, వైడెన్, విజల్ వైడెన్ చేయండి.
నమస్ని వదిలేటప్పుడు ముందు లాగాలి నావుని. రైలు ప్రోడక్ట్ parts of the body awesome in Kalmata. Omkara, 3 times. See, R starts here. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాగానే దవడలు వెళ్తాయి. లోపల హార్ట్కి ఈ చెస్ట్కి వెనకాల స్పైన్కి మధ్యలో దవడలు కలుపుకొని ఊ అనే శబ్దం వస్తుంది. నెమ్మదిగా వచ్చేసి ఇక్కడి నుంచి బ్రెయిన్ సెంటర్. దట్ ఈస్ వన్ బోన్. ముఖ్యంగా మల్లయోధులకి ఆరాధ్య దైవం ఎవరు? మాకు మల్లయోధులకి ఆరాధ్య దైవం ఒకళ్ళే, సద్గురు అయిన సాయి. సాయిని ప్రాణప్రతిష్ఠ చేయటమే కాదు, సాయికి అతి ముఖ్యమైన తంత్రాన్ని నేర్పిన దత్తుడు. ఈ మీ ఫోటోలు, మీ వెహికల్స్ ఫోటోలు, మీ కలతల మీద చేసే ఈ ప్రక్రియ దత్తతంత్రంలోనిది. అందుకని నమస్తే భగవాన్ అనే ఒక అద్భుతమైనటువంటి చక్కటి ప్రక్రియతో వాళ్ళు దత్తాత్రేయుని ధ్యానం చేస్తారు. దత్తుని ధ్యానం చేసిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే కాదు, అక్షర లక్షలతో సమానమైనటువంటి మృత్యుంజయ శ్లోకాలని రోజు వారు శంభో మహాదేవ అని ప్రారంభం చేస్తారు. వీరి జీవితమే ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రాణ విద్యకి సంబంధించిన ఈ దత్త హీలింగు మృత్యుంజయ శ్లోకాలతో, పవిత్రవంతమైన మనసులతో, సాధనతో మీకు తర్పణాలు చేసి మనస్ఫూర్తిగా మీ గోత్రనామాలతో పాటు మీ కుటుంబంలోని అందరికీ ఈ ఫలితం దక్కాలి, దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రక్రియ ప్రపంచంలో మొట్టమొదటి కావాలి. ఏ గుడిలోనూ ఎక్కడా జరగని ఈ అద్భుతమైన ప్రక్రియని మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నాకు తెలుసు. నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వవిఘ్న ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వ అరిష్ట ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వ దారిద్ర్య ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. దత్తా 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 సాయి స్వరూప దత్తా. శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధరా మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర
మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. అద్రీశ జాగీశ విద్రావితా గౌగ భద్రాకృతే పాహి మృత్యుంజయ. ఆకాశకేశ అమరాధీశ వంశ త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ. ఇందూపలింగం ప్రభో పుల్లకుందారవిందాకృతే పాహి మృత్యుంజయ. దీక్షాహతానంగ దాక్షాయణీ నాద మోక్షాకృతే పాహి మృత్యుంజయ. కుక్షేశ సంచార యక్షేశ సన్నిద్ర సాక్షార్చితా పాహి మృత్యుంజయ. ఊహాపదాతీత మోహాత్మ్య సంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయ. బుద్ధిం ప్రదాశేష బుద్ధి ప్రదారజ్ఞ సిద్ధేశ్వరా పాహి మృత్యుంజయ. రూపర్వతోతంగ శృంగాగ్ర సంగాంగ హేతు సదా పాహి మృత్యుంజయ. యుక్తాత్మభక్తౌగ సంఘాత సంఘాతు కాగి ప్రగం పాహి మృత్యుంజయ. క్రోధీకృతానేక పారాధికృత్యంత నీయాధునా పాహి మృత్యుంజయ. ఏకాదశేకార రాకేందు సంకాశ శోకాంతకా పాహి మృత్యుంజయ. ఐశ్వర్యధామార్క వైశ్వానరా భాష విశ్వాధికా పాహి మృత్యుంజయ. ఔషధ్యదీశాంసు భూషాదిపాపౌక మోక్షప్రదా పాహి మృత్యుంజయ. ఔద్ధత్య ప్రాణ ప్రబుద్ధ ప్రభావ ప్రబుద్ధాఖిల పాహి మృత్యుంజయ. అంబాశమాశ్లిష్టలంబోదరాపత్య బింబాధర పాహి మృత్యుంజయ. ఆం శోకకారుణ్య దుస్తార సంసార నిస్తారిణ పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ. గంగాజల
మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి మృత్యుంజయా మృత్యుంజయో ముక్తిదాత అద్య భోజదితి శ్రుతం భవరోగ నిమగ్నానాం భీషక్మణి రితీరితః భీషక్మణి రితీరితః రితీరితః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హ్రీం శ్రీం క్లీం బ్లూం శ్రీం హ్రీం క్లీం బ్లూం. నేను రిద్ధి సిద్ధిలోని సభ్యులకు వారి గోత్రనామాలతో సాధన చేస్తున్నాను. నా ఈ సాధన ఆత్మసాక్షిగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ సాధన ద్వారా నా మంత్ర సాధన ప్రాణశుద్ధి మంత్రసిద్ధి ద్వారా నా సభ్యులకు వారి కుటుంబంలోని వారందరికీ ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని ఈ సాధనని ప్రారంభిస్తున్నాను. ఇదంతా నా గురువాజ్ఞ. దత్తా 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 సాయిశ్వరో దత్తా. హాయిగా ఉన్నాయి ఆ శబ్దాలన్నీ కూడా అనుకోండి. ఇంకొంచెం మీ యాస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ టు మిడిల్ పార్ట్ ఆఫ్ ద రోడ్. అక్కడ శబ్దాలు కూడా ఒక్కసారి విని హాయిగా ప్రశాంతంగా ఉన్నాయి అనుకోండి. నెమ్మదిగా మీ యాస్ట్రల్ బాడీ గేటు దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి హాలు పైకి అక్కడ శబ్దాలు వినడానికి ప్రయత్నించి అక్కడ ఆ శబ్దాలు నాకు అనుకూలంగా ఉన్నాయి అనుకోండి. నెమ్మదిగా హార్ట్ బీట్ సౌండ్ని విన. ఆ తర్వాత వీరు యోగ సాధనలోకి వస్తారు. ఉదయం విభిన్నమైన యోగ ప్రక్రియల్లో సుమారు 28 యోగాసనాలలో పరిశుద్ధమైన శరీరాన్ని తయారు చేసుకుంటారు. చూస్తున్నారు కదా, మల్లయోధులు చేసే యోగా
క్రమశిక్షణతో క్రమబద్ధంగా లెసన్స్ వైడ్గా ప్రతి 15 రోజులకి ఒక కొత్త లెసన్ చెప్తూ అలా వారిని పరిపూర్ణమైన యోగ సాధకులుగా తయారు చేయడానికి సిద్ధపడ్డాం. బిహార్ యోగా వరల్డ్లో అతి ఫేమస్. బిహార్ యోగా స్కూల్ ద్వారా నేర్చుకున్న మా శక్తి సామర్థ్యాల్ని ఈ సాధకులకి ధారపోస్తున్నాం. యోగ ప్రక్రియలో పరిపూర్ణత సాధించిన తర్వాతే శారీరకంగా వారికి స్థిరంగా కూర్చోగలిగే ధ్యాన ప్రక్రియ అలవాటు పడుతుంది. ఆసనాలు ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రాణాయామ శుద్ధిపరచుకోవటానికి. ప్రాణాయామాల్లో విభిన్నమైన ప్రాణాయామాలు వెరికి నేర్పుతూ అబ్డామిన్ బ్రీత్, చెస్ట్ బ్రీత్, పైన్ బ్రీత్, నోజల్ బ్రీత్, మైండ్ బ్రీత్, బ్రెయిన్ కాన్సెప్ట్ బ్రీత్ అండ్ ఎంబ్రియోనిక్ బ్రీత్, వీటిల్లో పరిపూర్ణమైన శక్తివంతులుగా వీళ్ళని తయారు చేయడానికి ఈ ప్రాణ ప్రక్రియలో శిక్షణా తరగతులు ఇస్తున్నాము. ఇప్పటికే ఈ శిక్షణా తరగతుల్లో వారు ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత చేసే ధ్యాన ప్రక్రియలో అతి రహస్యమైన పెంటగాన్ సాధన 1.61803 సాధనని వారు క్రమశిక్షణతో చేయటానికే ఈ ప్రాణాయామ ఆసన యోగ ప్రక్రియలు. సాధన ద్వారా ఎవరైనా శక్తిని సమకూర్చుకోవాల్సిందే కానీ కేవలం ఊహలలో ఎటువంటి సాధన లేకుండా ఎలాంటి శక్తిని సమపార్జించుకోలేరు. ఇది మాత్రం పరమసత్యం. మల్లయోధులు ఈ కాన్సెప్టుతో ఉదయాన లేచి ఈ విధంగా యోగ ప్రక్రియ, ప్రాణాయామం అనేక రకాలైన ప్రాణవిద్య పద్ధతుల్లో చేసి మల్లయోధులు ఈ హోమంలో కూర్చుంటారు. ఇది ప్రత్యేకమైన పెంటగాన్ హోమం. ఈ హోమం ద్వారా వారు కొన్ని రహస్యమైన మంత్రాల సాధన ద్వారా మీ కుటుంబంలోని ఉన్న ఫోటోలు, పిల్లల యొక్క ఫోటోలు, మీ కుటుంబంలో ఉన్న అందరి ఫోటోలను, మీ ఇంటి ప్రహరీ గోడలు, సింహద్వారాన్ని, అలాగే మీరు యూజ్ చేసే వాహనాలని ఫోటోలు చేసి మాకు పంపిస్తే వాటిని ఈ విధంగా హీల్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ ట్రైనింగ్లో ఒక అమ్మాయి ఫోటో మీద ఎలా చేస్తున్నారో. కేవలం ఇది రికార్డ్ చేసే టైంలో ఒక ఎగ్జాంపుల్గా ఒక అమ్మాయిని మేము చేయటం జరిగింది. ఏ ఫోటో అయితే వాళ్ళు చేస్తున్నారో ఆ అమ్మాయికి ఒక 10 రోజుల్లో అద్భుతమైనటువంటి టాప్ ర్యాంకర్గా డిక్లేర్ అయింది. కేవలం శిక్షణలోనే ఇంత అద్భుతమైన శక్తి ఉత్పన్నమైతే ఫోటోల ద్వారా అద్భుతమైన ఆరా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. స్వామి సత్యానంద బిహార్ యోగా స్కూలు ప్రవేశపెట్టిన ప్రాణ విద్యలో ఫోటోల ద్వారా మనం వారి రుగ్మతలను రూపుమాపచ్చు అన్న ప్రక్రియని ఇక్కడ మేము విడుదల చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఒక పూజలో మీరు కట్టే డబ్బులకి ప్రతిరోజు వేద పండితులు చేసేటువంటి అద్భుతమైన ప్రక్రియలే కాక మల్లయోధుల సాధన ద్వారా మీ ఇంటిళ్ళ పాదిని మేము హీల్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ఇది ఎక్కడా జరగలేదు. 366 రోజులు ఈ మల్లయోధులు మీ ఫోటోల మీద, మీ ఇంటి మీద, మీకు ఉన్నటువంటి రుగ్మతల మీద హీలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఈ ప్రత్యేకమైన హీలింగ్ పద్ధతిని నేను మలేషియాలో నేర్చుకుని వీరికి ఈ శిక్షణా తరగతుల్లో ఇవ్వటం జరుగుతోంది. సద్గురు అయినటువంటి సాయి భజన సంప్రోక్షణ కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మల్లయోధుల సాధన ప్రతిరోజు మీ గోత్రాలను చదువుతూ తులసి చెట్టుకి వారు తర్పణాలు చేస్తారు. హోమ అనంతరం చేసే ఈ తులసి చెట్టు తర్పణాలు వేదిక్ పండిట్లు చేసేటువంటి ఆ మహాలింగార్చన, మీ పేరు మీద జరిగే మహాలింగార్చన, మీ పేరు మీద జరిగే సూర్య నమస్కారాలు, మీ పేరు మీద జరిగే చండీ హోమం, మీ పేరు మీద జరిగేటువంటి అమ్మవారి శ్రీచక్ర నవావరణ పూజ, ఇవన్నీ వారు మొత్తం తీసుకుని సాయంత్రం పూట వారి సాధనతో గోత్ర నామాలు చదువుతూ ప్రత్యేకంగా ఈ తులసి చెట్టుకి, వారికి ఇచ్చిన తులసి చెట్టుకి ధారపోస్తారు. మరి తులసి చెట్టు వాడిపోకూడదు కదా, అందుకని దానిని కూడా వాళ్ళు మృత్యుంజయ మంత్రంతో హీల్ చేస్తారు. అందుకే మల్లయోధులు అంటే మల్లయోధులే.
ఈ మల్లయోధుల ప్రక్రియ ద్వారా ప్రతినిత్యం చూడటమే కాకుండా ఆరా మిషన్ ఎక్స్పర్ట్స్ అయినటువంటి మా ప్రతినిధులు 15 రోజులకోసారి మీ ఫోటోలను చెక్ చేస్తూ ఉంటారు. మీ జీవితంలో రాబోయే రుగ్మతలు, మీ ఇంట్లో ప్రవేశించే దుష్ట శక్తుల్ని పసిగడుతూ మీకు ప్రత్యేక లెటర్ ద్వారా సమాచారం అందుతుంది. గత నెలలో మీరు కవర్లో యంత్రాలు తీసుకున్నారు. ఈ నెలలో మీ ఇంటి విషయాలను తెలుసుకుంటారు. ప్రతినిత్యం పర్సనల్గా మీ ఫ్యామిలీస్లో వచ్చే కష్టాలు, నష్టాలని విశదీకరిస్తూ మీకు పత్రంలో చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఇది మల్లయోధుల ప్రత్యేక శిక్షణ ద్వారా ఇచ్చేటువంటి అతి నైపుణ్యమైనటువంటి ప్రక్రియ. అదే కాదు, మల్లయోధులు సాధించేటువంటి అద్భుతమైన విషయం, ప్రతిరోజు వారు అమ్మవారి యొక్క సేవలు చేయటమే కాకుండా ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ మల్లయోధులు చాలా అద్భుతమైనటువంటి సాధనా సంపత్తి కలిగి గురు సమక్షంలో అనేకమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. ఇదంతా సులభమైనది మాత్రం కాదు. కానీ చాలా కష్టమైనటువంటి ఈ ప్రక్రియని ఏ గుడిలోనూ భారతదేశంలో ఎవరూ ప్రవేశపెట్టనది మనం ప్రవేశపెడుతున్నాం. మనస్ఫూర్తిగా ఈ పథకాన్ని చేయటానికి 600 మంది సభ్యుల్ని ఎన్నుకున్నాం. ఇదే రిద్ధి సిద్ధి 2. కాస్తంత ఖర్చు ఎక్కువైనా కిందటి సంవత్సరం 6,000 పెట్టాం. కానీ మల్లయోధుల జీతభత్యాలు, వారికి కావలసిన ఆదరణ, సంపూర్ణమైన ఈ శక్తిని ఉపయోగించడానికి కావలసిన పరికరాలు, వీటి ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు పెరగటం చేత మరొక 4,000 మీకు బాధ్యత, బరువు అందిస్తున్నాం. ఈ 10,000 రూపాయలతో మీరు మీ కుటుంబం నిశ్చింతగా ఉండండి. మల్లయోధులు వస్తున్నారు, ఇంకా నిశ్చింతగా ఉండండి. ఇదే నా కాన్సెప్ట్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్. అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. మీ జిఎస్ కృష్ణ. మల్లయోధులు వచ్చినారు, లోటు ఇంకా మనకు లేదు. మల్లయోధులు వచ్చినారు, లోటు ఇంకా మనకు లేదు. సిరులు వరము లలగ కురిసే, సిరులు వరము లలగ కురిసే, నీకు నివారికి